ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఈ ఇంటి కాబోయే కోడలి స్థానంలో మనీషా వస్తుంది. ఇప్పుడు ఈ విషయం గురించి అంత ప్రత్యేకంగా మాట్లాడుకోవడం అవసరం అంటారా? ఇది ఒక మ్యాగజైన్లో వచ్చే ఆర్టికల్ మాత్రమే. ఒక ఆర్టికల్ కోసం ఇప్పుడు ఎవరు ఉండాలి, ఎవరు వెళ్ళాలి అని డిస్కషన్ అవసరం లేదని నా అభిప్రాయం. డిస్కషన్స్ ఉండాలి మిత్రా. అప్పుడే కదా మన వాళ్ళెవరో, మన వాళ్ళు కాని వాళ్ళెవరో క్లియర్గా అర్థమయ్యేది. ఇప్పటికిప్పుడు అంతలా మనుషుల్ని వేరు చేసుకోవాల్సినంత అవసరం కూడా లేదు కదా మనీషా. నువ్వు ఆగ్రా వివేక్. వేరు చేద్దాం అనుకున్న వాళ్ళు, వేరే వెళ్ళిపోదాం అనుకునే వాళ్ళు, వాళ్ళ నిర్ణయాలు వాళ్ళు తీసుకున్నప్పుడు మనం తీసుకునే నిర్ణయాలు కూడా మనం తీసుకోవాలి కదా. దేవయాని, ఆ విషయం గురించి ఆలోచించి నిర్ణయం తీసుకుందాం. ఇంకా ఆలోచించడానికి, కూర్చొని నిర్ణయాలు తీసుకోవడానికి ఏమీ లేదండి. దేవయాని చెప్పింది నిజం. వద్దనుకుని వెళ్ళిపోయేవాళ్ళు ఇంకా ఈ కుటుంబం మనిషిగా ప్రపంచానికి పరిచయం చేయనవసరం లేదు. జీవితాంతం గొప్పగా చెప్పుకునే ఇలాంటి కార్యక్రమంలో అవసరం లేని వాళ్ళు ఉన్నా ప్రయోజనం లేదు. అది కాదు అరవిందా. మావయ్య గారు, ఒక్క నిమిషం, నేను మాట్లాడొచ్చా? మీ అందరికీ ఇష్టం లేని పని నేను కూడా చెయ్యాలనుకోవడం లేదు. అక్కడికి రావాలని ఆరాటం కానీ, నందన్ కుటుంబం కోడలిగా ప్రపంచానికి పరిచయం అవ్వాలనే ఆశ గాని నాకు లేవు. మీరు జీవితాంతం గుర్తుపెట్టుకునే ఆ జ్ఞాపకంలో నేను కూడా పాలు పంచుకోవాలని అనుకోవడం లేదు. పొరపాటున మీతో పాటు నేను కూడా వచ్చేస్తానని మీరెవరూ కంగారు పడకండి. లక్ష్మి, నువ్వేంటి ఇక్కడ? ఇక్కడ అంటే ఈ రూమ్లో అని. సుధీర్ పొరపాటున మీ బట్టలు నా రూమ్లో వదిలేశాడు. నా బట్టలు ఈ రూమ్లోకి తీసుకొచ్చి పెట్టాడు, అందుకే. ఓ అవునా? ఏంటి
అంత కంగారు పడుతున్నారు? ఏం లేదు లక్ష్మి, నువ్వు ఈ రూమ్లోకి రావడానికి లేదని మామ్ కండిషన్ పెట్టింది కదా, తను చూస్తే ఏమనుకుంటుందో అని అంతే. అంటే ఈ రూమ్లోకి వచ్చే అధికారం, హక్కు నాకు లేవు అని మీరు కూడా నిర్ధారిస్తున్నారా? అంటే నా ఉద్దేశం అది కాదు లక్ష్మి. చూడండి, మీరు నా మెళ్ళో తాళి కట్టారు, నన్ను మీ భార్యను చేసుకున్నారు, మీ జీవితంలో నాకు సగభాగం ఇచ్చారు. ఈరోజు మీ రూంలోకి రాకూడదని ఎవరో ఒక అడ్డుగీత గీసినంత మాత్రాన నేను ఈ రూంలోకి వచ్చే హక్కు పోదు, ఆ అధికారం చెరిగిపోదు. ఎంతసేపు నేను కట్టిన 3 ముళ్ళ గురించి మాట్లాడతావు, వేసిన 7 అడుగుల గురించి మాట్లాడతావు, నువ్వెక్కిన కోర్టు మెట్ల గురించి ఎందుకు మాట్లాడవు? విడిపోదామని సిద్ధపడింది నువ్వు, నా జీవితంలో నుంచి వెళ్ళిపోదామనుకున్నది నువ్వు. అవన్నీ వదిలేసి ఇప్పుడు రూమ్లోకి రావడానికి హక్కు ఉంది, అధికారం ఉందని మాట్లాడుతున్నావా? మరి మీరేం చేశారు? నాకంటే ముందే మీ జీవితంలో ఒక అమ్మాయిని పెట్టుకున్నారు కదా, తనతోని జీవితం పంచుకుందామని ఆశపడ్డారు కదా, అవన్నీ దాచేసి నన్ను మోసం చేయలేదా? సరే, అవన్నీ పక్కన పెట్టండి. నేను ఈ రూంలోకి వెళ్ళకూడదు అని అత్తయ్య గారు కండిషన్ పెడితే మీరు కాదు అన్నారా? తప్పు అని ఎదిరించారా? లేదు కదా. నాకు తెలుసు మిత్ర గారు, నన్ను కేవలం మీ అవసరం కోసం మాత్రమే పెళ్లి చేసుకున్నారు. మీ అందరి స్వార్థం కోసం మాత్రమే ఈ ఇంటికి కోడల్ని చేశారు. ఇప్పుడు మీరు కూడా అదే నిరూపిస్తున్నారు. అవును లక్ష్మి, అవును. నువ్వు నాకు భార్యగా ఈ ఇంటి కోడలుగా ఉండడం నాకు కూడా ఇష్టం లేదు. అదే నిరూపించడానికి ప్రయత్నిస్తున్నాను. ఇప్పుడు నీకు సంతోషంగా ఉందా? ఆ విషయం నాకెప్పుడో తెలుసు మిత్ర గారు, కంగారు పడకండి. నేను మీ జీవితంలో ఉండేది కొన్ని రోజులు మాత్రమే, అప్పటి వరకు కాస్త ఓపిక పట్టండి. లక్ష్మి, ఎందుకు నన్ను అర్థం చేసుకోవడం లేదు? ఎంతసేపు నాదే తప్పుందని నిరూపించడానికి ట్రై చేస్తావు గాని నువ్వేం తప్పు చేసావో నువ్వు తెలుసుకోవడం లేదు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.